ఉన్నా సమయాభావం వల్ల సాధ్యం కాలేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతి పార్టీ ముందుకు రావాలని జనసేనాని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సభ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ వినయ్ అందిస్తారు. వినయ్, శ్రీనటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అంశంపై మరొకసారి తన ట్విట్టర్ వేదిక తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేసినా, ఏ రాజకీయ పార్టీ పోరాటం చేసినా నా మద్దతు జనసేన మద్దతు ఉంటుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఏపీ పిసిసి రఘువీరెడ్డి చేస్తున్న ఆ గుంటూరు సభ సక్సెస్ అవ్వాలి, దానికి నా అభినందనలు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ప్రత్యేక హోదా కోసం తన ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని చెప్పి అనుకున్నప్పుడు కూడా టైం తక్కువ ఉండడం వల్ల తను రాలేకపోతుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అయితే ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి పోరాటం చేయాలి. అప్పటికే కేంద్రానికి ఆ వాయిస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వాయిస్ ఉందో, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పిన వాయిస్ ఉందో అప్పుడెప్పుడే కేంద్రానికి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఈ సభ విజయవంతం అవ్వాలి, సభ ఉద్దేశం రీచ్ అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో తెలియజేశారు. సంధ్య. రాహుల్ పర్యటనను